హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి తిన్న వెంటనే ఆహా అనిపించే కమ్మనైన హల్వాని చూపించబోతున్నాను. ఇంకా మరి ఏమాత్రం లేట్ చేయకుండా ఈ హల్వాని ఎలా ప్రిపేర్ చేస్తానో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ హల్వాని ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ 3 మీడియం సైజులో ఉండే ఆలూని తీసుకుంటున్నాను. బంగాళదుంపల్ని నీట్గా కడిగేసేసి ఇలా 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బంగాళదుంపల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక విజిల్ కుక్కర్ని తీసుకొని అందులో సగం వరకు వాటర్ని తీసుకోవాలి. ఇలా వాటర్ని తీసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని వేసుకోవాలి. ఇప్పుడు మూతను పెట్టేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు బంగాళదుంపల్ని బాగా ఉడికించుకోవాలి. మీరు కావాలంటే విజిల్ లేకుండా కూడా ఉడికించుకోవచ్చు. ఎలా ఉడికించినా సరే బంగాళదుంప అనేది మెత్తగా ఉడికిపోవాలి. నేను మీకు ఇక్కడ 4 విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ గుచ్చి చూస్తే లోపలికి వెళ్ళిపోవాలి. అప్పుడు బంగాళదుంప పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇలా ఉడికిన బంగాళదుంపతో హల్వాని కనుక ప్రిపేర్ చేసినట్లయితే టేస్ట్లో అయినా స్ట్రక్చర్లో అయినా హల్వా అనేది చాలా బాగుంటుంది. బంగాళదుంపలు ఉడికిన తర్వాత పైన తొక్క తీసేసుకొని స్మాషర్తో కానీ స్పూన్తో కానీ గరిటెతో కానీ ఈ విధంగా ఎక్కడా కూడా పలుకు అనేది లేకుండా మెత్తగా పేస్ట్ లాగైతే ప్రిపేర్ చేసుకోవాలి. మీకు కావాలంటే మిక్సీ జార్లో ఒక పల్స్ ఇచ్చి కూడా తీసుకోవచ్చు. వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లు ఇలా స్మాష్ అయితే సరిపోతుంది. ఇలా స్మాష్ చేసిన బంగాళదుంప నాకు ఒక 1 కప్ వరకు అయితే వచ్చింది. దీన్ని రెడీగా ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే బంగాళదుంపని తురిమి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక 3/4 కప్పు వరకు తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి. 2 స్పూన్ల వాటర్ని వేసి బెల్లం పూర్తిగా కరిగిపోయేలాగా కరిగించుకోవాలి. మీరు ఆర్గానిక్ బెల్లాన్ని కనుక వాడుతున్నట్లయితే ఇలా కరిగించాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా హల్వాలో వేసేసుకోవచ్చు. ఇలా కరిగిన బెల్లాన్ని రెడీగా ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసి హల్వాని ప్రిపేర్ చేయడం వల్ల ఈ హల్వా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆల్రెడీ బంగాళదుంపలను ఉడికించినవే కదా ఎందుకు ఫ్రై చేయాలనుకుంటారేమో. బంగాళదుంపల్లో స్టార్చ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసి హల్వాని ప్రిపేర్ చేయడం వల్ల హల్వా టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది. ఇప్పుడు ఇందులో ఇంకో 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని ఒక 5 నిమిషాల పాటు లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా మనం బంగాళదుంపలతో కర్రీలు చేస్తాము, బిర్యానీలు చేస్తాము, ఇంకా కుర్మా లాంటివి చేస్తూ ఉంటాం కదా. సో అలా కాకుండా ఒక్కసారి ఈ విధంగా డిఫరెంట్గా హల్వాని ప్రిపేర్ చేయండి. తెలియని వాళ్ళకి పెడితే కనుక నిజంగా షాక్ అవుతారు, అంత టేస్ట్గా ఉంటుంది. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ఏ కప్పుతో అయితే బంగాళదుంపలని తురిమి తీసుకున్నామో అదే కప్పుతో ఒక 1 కప్ వరకు కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలి. ఇలా హల్వాలోకి పాలు వేయడం వల్ల హల్వా టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది. పాలు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలకి బంగాళదుంపల పాలు అనేవి బాగా పీల్చుకుంటుంది. ఇలా పీల్చుకున్న తర్వాత కొంచెం దగ్గర పడిన తర్వాత ముందుగా మనం బెల్లాన్ని కరిగించి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసి తీసుకోవాలి. ఇలా బెల్లం వాటర్ని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం పూర్తిగా హల్వాలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండగా ఒక 5 నిమిషాలకి మనకి బెల్లం మొత్తం కలిసిపోయి ఇలా ఎయిర్ బబుల్స్ లాగా రావడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఒక 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి అనేది మీరు హల్వాలో ఎంత ఎక్కువ వేస్తే టేస్ట్ అనేది అంత రెట్టింపు అవుతుంది. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని హల్వాని దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఇందులో మంచి ఫ్లేవర్ కోసం ఒక 1/2 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకుంటున్నాను. ఒక 1 స్పూన్ నెయ్యిని ముందుగా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి. ఈ హల్వా అనేది మంచి కలర్లో కనిపించడానికి నేను ఇక్కడ ఫుడ్ కలర్ని అయితే వేస్తున్నానండి. నిజానికి చెప్పాలంటే ఈ ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా వీటన్నిటిని కూడా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హల్వాలో నుంచి నెయ్యి పైకి వచ్చేంత వరకు కూడా హల్వాని ప్రిపేర్ చేసుకోవాలి.
ఇలా మనం కలుపుతున్నప్పుడు ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది అంటే హల్వా అనేది ప్రిపేర్ అయిపోయినట్లే. ఇలా ప్రిపేర్ అయిపోయిన హల్వాని కొంచెం చల్లారిన తర్వాత టేస్ట్ చేస్తారంటే టేస్ట్ అనేది అద్దిరిపోతుందంటే నమ్మండి, అంత బాగుంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ యమ్మీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.